హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సాల్ట్ అండ్ లైట్. నా పేరు అరుణ్ కుమార్ ఉప్పులూరి. నేనొక క్రిస్టియన్. ఈ ఛానల్ ఇంట్రడక్టరీ ఎపిసోడ్‌లో మాట్లాడినట్లుగా ఈ ఛానల్ మరియు ఈ ఛానల్‌లో వచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అది లోకానికి ఉప్పుగాను, లోకానికి వెలుగుగాను ఉండాలి అనే ఉద్దేశ్యంతో చేస్తున్నాం అనేది మేము మొదట పంచుకున్న విషయం. ఇప్పటికీ, ఎప్పటికీ కూడాను ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేది సామాన్యమైన క్రైస్తవులకు, సామాన్యమైన ప్రజలకు, అది క్రైస్తవేతరులకైనా కూడాను క్రైస్తవ్యం, క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క స్వభావాన్ని గురించి ఎక్కువగా పంచుకోవాలనే ఉద్దేశంలోనే ఉంటుంది. అయితే ఇది నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్‌గా చెప్తున్నాను అనంటే, ఇక్కడ నేను 2 విషయాలను డిస్టింక్టివ్‌గా చూపించి మాట్లాడాలి అని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి విషయం ఏమిటి అనంటే థియాలజీ. రెండవ విషయం ఏమిటి అనంటే ఫెయిత్. థియాలజీ అన్నప్పుడు నేను దాన్ని ఒక మెంటల్ అంటే మైండ్ ఓరియెంటెడ్ అంటే నాలెడ్జ్, ఇంటలెక్ట్ ఓరియెంటెడ్‌గా నేను డిఫైన్ చేస్తా ఉన్నాను. ఫెయిత్ అనేది ఆ పర్సనల్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఫెయిత్ అన్నప్పుడు నా ఉద్దేశ్యం పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ క్రైస్ట్. థియాలజీ అనేది ఎడ్యుకేటెడ్‌గా అకాడమిక్స్‌లో మనం డెవలప్ చేసుకున్న ఒక నాలెడ్జ్ అన్నట్లుగా చెప్తాను. అలా అని థియాలజీ తప్పు అని నా ఉద్దేశ్యం కాదు. ఆ డిస్టింక్షన్ నేను ఇక్కడ ఈ విధంగా జనరలైజ్ చేసి యూజ్ చేస్తున్నాను అని నేను చెప్తూ ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని, వారి స్వభావాన్ని మనం గాస్పెల్స్‌లో చూసినట్లయితే మనకు అర్థమయ్యే ఒక మొట్టమొదటి విషయం ఏమిటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హి ఈస్ ఎ కంపాషనేట్ గాడ్. ఆ తర్వాతే ఆయన ఒక థియాలజియన్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంటలెక్ట్ కన్నాను లేకపోతే ఒక మనిషి ఒక కాంప్లెక్స్ థియాలజీని అర్థం చేసుకునే దానికన్నా కూడా చాలా ప్రాముఖ్యంగా ఒక రిలేషనల్, కంపాషనేట్, లవింగ్ గాడ్‌గా ఉన్నారు అనేది మనం గాస్పెల్స్‌లో చూసే విషయం. అంటే ఆయన ఎక్కడ ఎలాంటి వారితో ఉన్నా కూడాను ఆయన ఎల్లప్పుడూ కూడాను తక్కువ వారితోనే ఉన్నారు. పాపులతోనూ, తర్వాత వ్యభిచారులతోనూ, కుష్ఠరోగులతోనూ, నష్టపడిన వారితోనూ, పోగొట్టుకున్న వారితోనూ, దయ్యాలు పట్టిన వారితోనూ, పోగొట్టుకున్న వారనంటే వారి ప్రియులను పోగొట్టుకున్నవారు, అంటే ప్రాణాలు పోగొట్టుకున్న వారితోనూ, ఇలాంటి వారితోను అంటే ఎవరైతే హృదయంలో నలిగిపోయి, విరిగిపోయి, వేసారిపోయి, హోప్ అంతా కోల్పోయి ఇంక గివ్ అప్ చేసేద్దాం అన్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, అలాంటి వారి కొరకు ఆయన వచ్చారు అన్నట్లుగా ఆయన చెప్పాడు. సో, ఆయన వచ్చింది సుంకరుల కొరకు, తర్వాత పాపుల కొరకు అని కూడా ఆయన చెప్పాడు. సో, ఆయన మొట్టమొదటగా ఫిలాసఫర్స్ లేకపోతే పరిసయ్యుల్లాంటి జ్ఞానం కలిగిన వారి కోసం, సద్దుకయ్యుల్లాంటి అధికారం కలిగిన వారి కోసం వచ్చానని ఆయన చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చింది అణగారిపోయిన వారి కొరకు. అంటే మరలా కులాలు, మతాలు అట్లా అని కాదు గానీ, మానసికంగా, వ్యక్తిగతంగా సమాజంలో పోరాడలేక, లేకపోతే వారికున్న అనారోగ్యాలతో పోరాడలేక, ఏ కారణమైనా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడాను అనేకమైన ఎగ్జాంపుల్స్ బైబిల్‌లో ఉన్నాయి. సమరయ స్త్రీని చూడొచ్చు, తర్వాత రక్తస్రావం కలిగిన స్త్రీ కావచ్చు, ఇలా రకరకాలైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది ఫిజికల్ ప్రాబ్లమ్ కావచ్చు, కల్చరల్ ప్రాబ్లమ్ కావచ్చు, మెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు. వీరందరితోనూ దేవుడు చెప్పింది నేను మీలాంటి వారి కోసం వచ్చాను అని. అయితే ఆయన చెప్పకనే చెప్పే విషయం ఏమిటంటే మైండ్‌ఫుల్ థియాలజీ కన్నా కూడాను ప్రాక్టికల్, కంపాషనేట్ లివింగ్ అనేది ఆయన కోరుకున్న విషయం ఆయన లీడర్స్ నుంచి. అదే ఆయన ఎగ్జాంపుల్‌గా కూడా చూపించారు. సో, కాబట్టి మైండ్‌ఫుల్ ఆఫ్ థియాలజీనా ఆర్ ఎల్స్ కంపాషనేట్, కైండ్ హార్టెడ్, లవింగ్ క్యారెక్టరా అనంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ దానికే ఆయన ఖచ్చితంగా 100కి 100 మార్కులు వేస్తారు. అలా అని నా ఉద్దేశ్యం ఫెయిత్‌లో థియాలజీ ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే థియాలజీలో ఫెయిత్ ఉండాల్సిన అవసరం లేదు అని కాదు. అగైన్ ఇక్కడ ఒక ఫ్రేజ్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫెయిత్ వితౌట్ థియాలజీ ఈజ్ బ్లైండ్‌నెస్. అంటే నీ దేవుడిని కానీ, నీ దేవుని మాటలను కానీ వాటిని లోతుగా అర్థం చేసుకోలేకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్పడంలో అది గుడ్డి విశ్వాసం అవుతది. నువ్వు ఎంతైనా యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకుంటేనే ఆయన లోనికి మారడానికి నీకు నాకు అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఫెయిత్ అండ్ థియాలజీ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫెయిత్ అన్నప్పుడు ఆ రిలేషనల్ యాస్పెక్ట్, ఆ పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ జీసస్ క్రైస్ట్. థియాలజీ అన్నప్పుడు అండర్‌స్టాండింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత థియాలజీ వితౌట్ ఫెయిత్. ఓన్లీ థియాలజీ ఉంచుకొని ఫెయిత్ లేకపోతే అది మనకి ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు. జస్ట్ ఒక మైండ్‌ఫుల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటది అంతవరకే.
సో, కాబట్టి ఇవి 2 చాలా ప్రాముఖ్యం. కానీ వీటిల్లో ఎక్కువ మార్కులు దేనికి, ఒక మార్క్ ఎక్కువ దేనికి వేయొచ్చు అనంటే విశ్వాసం, పర్సనల్ రిలేషన్‌షిప్. నా ఉద్దేశ్యం ఏమిటి అనంటే భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు కూడాను అన్ని థియలాజికల్ టాపిక్స్‌ని ఒకే స్థాయిలో అర్థం చేసుకోవడం అనేది అసాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రినిటీ, త్రిత్వం అనే కాన్సెప్ట్, దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఈ టాపిక్ అందరికీ సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు. కానీ అది అర్థం కానంత మాత్రాన మీరు దేవుని కృపకు కానీ, యేసుక్రీస్తు ప్రభువారి రక్షణకు కానీ ఎంత మాత్రం పాత్రులు కారు అని చెప్పేదానికి అవకాశం లేదు. నిజానికి నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలామంది క్రైస్తవ నాయకులకే త్రిత్వాన్ని గురించి సంపూర్ణమైన అవగాహన లేదు అని చాలా క్లియర్‌గా తెలుస్తుంది. అలా నేను వాడిని కించపరచట్లేదు. మరొకటి కాదు, మరొకటి కాదు. ఉదాహరణకు నేను చెప్పాలనుకున్న విషయమే అది. ప్రతి ఒక్కరూ వారి బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ అంటే అకాడమిక్సే అవసరం లేదు. ఎడ్యుకేట్ చేసుకునే దానికి పుస్తకాలు చదవాలి, వాటి గురించి థింక్ చేయాలి, ఆలోచించాలి, చాలా కాంప్లెక్స్‌గా థింక్ చేయాలి. అవి చాలా క్లిష్టమైన విషయాలు. అందరికీ ఆ బ్లెస్సింగ్ ఉండకపోవచ్చు. అందరికీ ఆ ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. సో, కాబట్టి దేవుడేమి నీ థియాలజీని చూసి నువ్వు పరలోకానికి రావాలని ఆయన చెప్పడు. ఆయన బేసిక్‌గా చూసేది, చాలా ఫండమెంటల్‌గా చూసేది, నువ్వు నిజంగా దేవుడు అనే అంశం పైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా లేదా? నీకు దేవుడు అనే ఆయన ఎంత అవసరము అనే దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా లేదా? ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారని నువ్వు అర్థం చేసుకున్నావా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు మానవధారిగా వచ్చి ఆయన సిలువ పైన మరణించి తిరిగి లేచి నీ పాపాల వరకు సంపూర్ణమైన విముక్తిని కలిగించారని నమ్ముతున్నావా లేదా అన్న విషయాలపైన చాలా ప్రాముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిలువ పైన దొంగ యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఒక్కటే అడిగాడు, నీవు నీ తండ్రి దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నీవు నాతో కూడా నేడు పరలోకంలో ఉంటావని ఆయన చెప్పాడు. సో, కాబట్టి థియాలజీ అనే దాన్ని బేస్ చేసుకొని దేవుడు రక్షణని ఇక్కడ ఆధారం చేయలేదు. కానీ నీ పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ క్రైస్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. సో, కాబట్టి ట్రినిటీ అర్థం కాలేదనో, సోటీరియాలజీ అర్థం కాలేదనో, క్రిస్టాలజీ అర్థం కాలేదంటే ఇన్ డెప్త్ నేను అంటుంది కొంత బేసిక్ అండర్‌స్టాండింగ్ అందరికీ అవసరం. ఫర్ సపోజ్ ట్రినిటీ అనే టాపిక్ వచ్చేసరికి క్రైస్తవ దేవుడు, బైబిల్ చెప్పే దేవుడు త్రిత్వమై ఉన్నాడన్న విషయాన్ని మనం డినై చేయలేని విషయం. బిబ్లికల్ స్టోరీస్‌ని గానీ, లేకపోతే బిబ్లికల్ నెరేటివ్స్‌ని గానీ మనం చూసినప్పుడు దాంట్లో ట్రినిటీ అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. ట్రినిటీ అనే వర్డ్ దాంట్లో ప్రెజెంట్ అయ్యి లేకపోయినా, అంటే త్రిత్వం అనే పదం ప్రత్యేకంగా బైబిల్‌లో ఇవ్వకపోయినా, త్రిత్వం అనే దాన్ని మనం పదే అనేకమైన ఎగ్జాంపుల్స్‌లో మనం చూడొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ న్యూ టెస్ట్‌మెంట్ బట్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్‌మెంట్ యాస్ వెల్. సో, కాబట్టి త్రిత్వం అనే దానిని ఉంది అని విశ్వసించడం అవసరం. దేవుడు త్రిత్వమై ఉన్నాడనే దాన్ని విశ్వసించడం అవసరం. అలా అని అది నీకు కాంప్లెక్స్‌గా కంప్లీట్‌గా అర్థం అవ్వాలా అంటే అర్థమయ్యేదానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. నిజానికి థియాలజీలో అపోఫాటిక్ థియాలజీ అనేది అంటే నెగెటివ్ థియాలజీ అంటారు. అంటే పాజిటివ్‌గా ఒకదాన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయనప్పుడు నెగెటివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే ట్రినిటీ స్పెషల్లీ తీసుకుంటే భిన్నత్వంలో ఏకత్వం అనే పదం మనకుంది గానీ, త్రిత్వంలో ఏకత్వం అంటే 3 ఒకటే, తర్వాత 3 వేరు అనే పదం చాలా క్లిష్టమైనది. అది భూమి మీద ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యలేదు. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనకి లేవు. సో, కాబట్టి ఒక కామన్ హ్యూమన్‌కి దాన్ని పర్సీవ్ చేయడానికి చాలా కష్టం. నిజానికి మేము దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇట్ టుక్ సమ్ ఇయర్స్. మేము అకాడమిక్ సర్కిల్‌లో ఉండి టీచర్స్ మాకు పదే ఎక్స్‌ప్లెయిన్ చేసి కొన్ని గంటలు, కొన్ని వందల గంటలు లేదా కొన్ని పదుల గంటలు సుమారు కూర్చొని దానిపైన ధ్యానం చేస్తే గాని అర్థమయ్యే విషయాలు ఇవి కాదు. సో, కాబట్టి ఇది అర్థం కాలేదు అని చెప్పనని మనం ప్రజలను ఖండించడానికి అంత అవసరం లేదు. బట్ మన ప్రయత్నంగా మనం చేయడం అవసరం. అర్థం చేసుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయడం అవసరం. సో, అయితే కొద్ది నిమిషాల్లో నేను చాలా సమ్మరైజ్ చేసి, అంటే త్రిత్వాన్ని గురించి చాలా క్లియర్‌గా సమ్మరైజ్ చేసి నేను ముగిస్తాను. ఎక్కువ డీటెయిల్స్‌లోకి నేను వెళ్ళను. ఒకవేళ భవిష్యత్తులో అవసరం అనుకుంటే దాని గురించిన హిస్టారికల్ సర్వే అంతా చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. బట్ ఇక్కడికి ఈ వీడియో వరకు మాత్రం అథనేషియస్ అనే అతను 325 ఏడీలో నైసియాలో ఒక పెద్ద కౌన్సిల్ జరిగింది. దాన్ని ఫస్ట్ ఎక్యుమెనికల్ కౌన్సిల్ అని అంటారు. దానికి ముందు నుంచి ఉన్నదంతా ప్రోటో ఆర్థోడాక్సీ, తర్వాత వచ్చిందని ఆర్థోడాక్సీ. అంటే ఆ ఫస్ట్ కౌన్సిల్‌లో చేసిన ట్రినిటీ అనే ఆర్థోడాక్సీ బేస్డ్ క్రీడ్‌ని ఆధారం చేసుకొని తర్వాత నుంచి వచ్చిన ఫెయిత్ మొత్తాన్ని కూడా ఆర్థోడాక్సీ ఫెయిత్ అని అంటారు. సో, కాబట్టి ఆర్థోడాక్సీ ఫెయిత్‌లో ఫస్ట్ క్రీడ్‌లో చెప్పబడింది ఏమిటి అని అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎసెన్షియల్‌గా అంటే వారి స్వాభావికంగా వారు ఒకటే. అంటే వారి లోపల సెల్ఫ్ ఏదైతే ఉందో, వారి ఎసెన్స్ ఏదైతే ఉందో, అంటే వారి వెరీ బీయింగ్ ఏదైతే ఉందో దాని విషయంలో వారు ఒకరు. అంటే వారు ముగ్గురు దేవుళ్ళు కాదు, ప్లూరల్ కాదు. అంటే
ఒకటి కంటే ఎక్కువ అన్నట్లు కాదు. ఒక్కడే దేవుడు. సో, కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై ఉండగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేవారు ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు పర్సన్స్. సో, ఇక్కడ కపదోషియన్ ఫాదర్స్ అనేవాళ్ళు 2 పదాలు వాడారు. ఊసియా అండ్ హైపోస్టాసిస్. అంటే ఊసియా అన్నప్పుడు ఎసెన్స్. ఇది గ్రీక్ పదాలివి. ఊసియా అంటే ఎసెన్స్. ఒకటే ఎసెన్స్‌తో ఉన్నారు ముగ్గురు. అంటే వారి ముగ్గురి ఎసెన్స్ వచ్చేసరికి గాడ్. వారి హైపోస్టాసిస్ అంటే వారి పర్సన్ వచ్చేసరికి ఈయన తండ్రి, ఈయన కుమారుడు, ఈయన పరిశుద్ధాత్ముడు. సో, దీన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవాలని అంటే దీంట్లో చాలా డిబేట్స్ ఉన్నాయి, చాలా క్వెషన్స్ ఉన్నాయి. వీటన్నింటికి అతనేషియస్ హిమ్సెల్ఫ్ ఆయన చెప్పిన చాలా మంచి ఆర్గ్యుమెంట్ ఏమిటి అనంటే, గాడ్ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే హీ ఈజ్ ఎటర్నల్. అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన ఆది నుంచి అంతం వరకు ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయనకి ఆరంభం లేదు, ఆయనకి అంతము లేదు. సో, కాబట్టి ఈయన ఎటర్నల్ అని మనం చెప్తున్నప్పుడు, అలాగే అట్ ద సేమ్ టైం బైబిల్ ఫాదర్, సన్, స్పిరిట్ అనే లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే పరిశుద్ధాత్ముడు రాసిన వారికి, అపోస్తలులకు కావచ్చు, గ్రంథకర్తలకు కావచ్చు, వారికి రివీల్ చేసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పదాలను ఉపయోగించి రివీల్ చేసింది కాబట్టి, ఈ పదాలను మనం ఉపయోగిస్తూ అర్థం చేసుకోవాలి. బికాస్ దట్స్ ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ అస్. సో, కాబట్టి తండ్రి అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు ఉపయోగించి గ్రంథకర్తల చేత రాయించాడు కాబట్టి, ఆయన తండ్రి అయ్యున్నాడు అనంటే ఆయన ఎల్లప్పుడూ తండ్రి అయ్యున్నాడు. ఆయన ఎల్లప్పుడూ తండ్రి అయ్యున్నాడంటే ఆయనకి ఎల్లప్పుడూ కుమారుడున్నాడు. ఆయనకి ఎల్లప్పుడూ కుమారుడు, తండ్రి ఇద్దరు కలిసి ఉన్నారనంటే వారి ఇరువురికి కూడాను ఎప్పుడూ ఆరంభం లేదు, ఎప్పుడూ అంతం లేదు. ఈయన కుమారుడు అని అన్నప్పుడు మనుషులు కుమారులను కన్నట్లుగాను, కుమార్తెలను కన్నట్లుగా కాదు గానీ, వారి రిలేషన్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే వారి మూల సంబంధాలు ఎల్లప్పుడూ కూడాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నాయి. మానవులు అర్థం చేసుకున్నట్లు ఈయన ఒక సమయంలో కనబడ్డాడు. కుమారుడు సంపూర్ణుడు కాదు. ఆయన ఒక సమయంలో పుట్టినవాడు. లేకపోతే దేర్ ఇస్ ఎ టైమ్ వెన్ సన్ వాజ్ నాట్ అని ఏరియన్ వాడతాడు. అంటే ఏరియస్ కాంట్రవర్సీ ఒకటి ఉంటుంది. అది కూడా తర్వాత మాట్లాడతాను. అంటే ఏరియస్ చెప్పిన మాట ఏంటంటే, కుమారుడు లేని సమయం ఒక సమయం ఉంది పురాతన కాలంలో అన్నట్లుగా మాట్లాడతాడు. కానీ అలా కాదు. బైబిల్ వాక్యాలు మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకనంటే థియలాజికల్‌గా చూసినప్పుడు దేవుడు అనే ఆయన ఖచ్చితంగా అనంతమై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడై ఉన్నాడు. సో, కాబట్టి ఆయన ఎల్లప్పుడూ తండ్రిగా ఉన్నాడు. ఆయన కుమారుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. వారిరువురి మధ్య ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంది. వారిరువురి మధ్య ప్రేమ కావచ్చు, వారిరువురి మధ్య బంధం కావచ్చు, వారిరువురి మధ్య రిలేషన్‌షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నాయి. సో, కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అనేవారు వారు ఎప్పటినుంచి ఉన్నవారు. వారు ఎప్పటినుంచో ఉన్నవారు. ఒకరు లేకుండా ఇంకొకరు లేరు. ఇంకొకరు లేకుండా ఇంకొకరు లేరు. సో, కాబట్టి తండ్రి అని అన్నప్పుడు కుమారుడు ఎల్లప్పుడూ ఉండాలి. కుమారుడు అన్నప్పుడు తండ్రి కూడా ఎల్లప్పుడూ ఉండాలి. కాబట్టి ఈ ఎటర్నల్ ఆర్గ్యుమెంట్‌ని బేస్ చేసుకొని వారు ముగ్గురు దేవుడు. కానీ వారి రిలేషన్‌షిప్స్‌ని బట్టి, వారి రిలేషన్స్ ఆఫ్ ఆరిజిన్‌ని బట్టి అంటే వారి మూల సంబంధాలను ఆధారం చేసుకొని వారిని మనం డిస్టింగ్విష్ చేయొచ్చు. అంటే వారిని ఒకరిగా మనం గుర్తించవచ్చు అని అతనేషియస్ మాట్లాడతాడు. సో, కాబట్టి ఎసెన్షియల్‌గా ఒకరే గాడ్. కానీ పర్సన్స్‌గా చూసినప్పుడు వారి బంధాలను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సమానమైన రూపం భూమి మీద ఎక్కడా లేదు కాబట్టి దీన్ని మనం కంప్లీట్‌గా కాంప్రిహెండ్ చేయడం చాలా కష్టం. కాబట్టి దాని గురించి అర్థం కాకపోతే మనం ఎక్కువగా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. బట్ అర్థం చేసుకునే దానికి ప్రయత్నించడం అవసరం. బ్రతుకున్నంత కాలం వరకు అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే జస్ట్ బీ హంబుల్ టు సే దట్ లార్డ్ యూ ఆర్ బిగ్గర్ దాన్ వాట్ వీ కెన్ అండర్‌స్టాండ్. లార్డ్ యూ ఆర్ ఫార్ బిగ్గర్ దాన్ వాట్ వీ కెన్ రియలీ కాంప్రిహెండ్ అన్న ఒక హంబుల్ మైండ్‌తో ప్రభా నాకు అర్థం కావట్లేదు. బట్ యట్ నీవు సత్యం కాబట్టి నీవు త్రిత్వమై ఉన్నావన్న విషయాన్ని నేను నమ్ముతున్నాను అని మీరు కన్ఫెస్ చేసి ధైర్యంగా మీ విశ్వాసంలో మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఇంకా చాలా విషయాలు దీని గురించి ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి. కానీ అవి అవసరమైనప్పుడు మరలా ఎప్పుడైనా తర్వాత వీడియోలో ఎప్పుడైనా మాట్లాడతాను. హోప్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని. మీ ఫ్రెండ్స్‌లో గానీ, ఫ్యామిలీలో గానీ ఇంకా ఈ విషయం అర్థం కాని వారు లేకపోతే దీని గురించి తర్జన భర్జన అవుతున్న వారు ఎవరైనా ఉంటే వారితో మీరు పంచుకునే ప్రయత్నం చేయండి. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.